ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ ఆలు నాన్ తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిస్తారా? చపాతీల్లో పుల్కాల్లో కూడా ఆలు కర్రీ చాలా బాగుంటుంది. కానీ నాన్ కూడా మల్టీగ్రెయిన్ పిండిని తయారు చేసుకుంటూ ఆలూను ఉపయోగించి కూడా చేసుకుంటే ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. సెపరేట్ కాకుండా దీనికి తయారు చేసే పద్ధతిలోనే ఆలూను ఉపయోగించేయటం ద్వారా టేస్ట్తో పాటు ఎనర్జీ కూడా బాగుంటుంది. పిల్లలు ఎవరైనా బాగా ఇష్టపడతారు. అందుకని ఆరోగ్యకరమైన పద్ధతిలో ఈ నాన్ ఆలూతో ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. పొటాటో నాన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, ఉడకబెట్టిన బంగాళాదుంపలు 3, పాలు 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, నల్ల జీలకర్ర 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఎండుమిరపకాయ ముక్క చెక్క 1 టీ స్పూన్, వంట సోడా కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మల్టీగ్రెయిన్ పిండి వేసాం. అందులో వంట సోడా వేసేసి నిమ్మరసం కొద్దిగా వేస్తాం. నల్ల జీలకర్ర ఈ నాన్లో స్పెషల్గా ఉపయోగిస్తున్నాం. ఎండుమిరపకాయ ముక్క చెక్క, గట్టి పెరుగు కొంచెం. పిండిలో వీటన్నిటినీ కలిపేటప్పుడు కావాలంటే కాస్త నీళ్ళ బదులుగా పాలు పోసి పిండి కలుపుకోవచ్చు, గుల్లగా నాన్లు రావటం కోసం. తేనె వేస్తే ఉప్పు లేని లోటు లేకుండా అటు పులుపు ఇటు తేనె ఆ పిండికి చప్పదనాన్ని పోగొట్టి నాన్లు టేస్ట్గా ఉండేటట్టు చేస్తాయి అన్నమాట. బయట ఎక్కడ తేనె వాడరు, మనం తీపి రాకుండా తేనె వాడతాం. అది టెక్నిక్ ఇక్కడ. ఇంకా ఈ పిండి కలుపుకున్న తర్వాత అందులో ఉడకబెట్టిన బంగాళాదుంపలు చిదిమేస్తాం, కొత్తిమీర కూడా వేసేస్తాం. ఇక బంగాళాదుంపతో పిండిని బాగా మెత్తగా కలపాలి. ఇక నాన్కి పిండి సిద్ధమైంది. ఒక 15-20 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచితే కొద్దిగా సాఫ్ట్గా పిండి తయారవుతుంది. ఇక ఒక బటర్ పేపర్ పైన మేగడ అట్లా రాసేసి పెద్ద సైజుగా ఒక ముద్ద తీసుకుని నాన్ పిండి అట్లా చేతి వేళ్లతో మనకు కావలసినట్టుగా నాన్ని కొద్దిగా మందంగా తయారు చేసుకుంటాం. అలా చేసిన తర్వాత నాన్ స్టిక్ పాత్ర పైన బటర్ పేపర్తోనే నాన్ తీసుకెళ్ళి అట్లా బోర్లించి మెల్లగా బటర్ పేపర్ని అట్లా తొలగించేస్తాం. ఒకవైపు మెల్లగా నాన్ కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పేసి మేగడ కావాలంటే కూడా పైన రాసుకొని కాల్చుకోవచ్చు. చూశారు కదా, ఆరోగ్యకరమైన మల్టీగ్రెయిన్తో పొటాటో నాన్ సిద్ధమైంది. చూసారు కదండి, మరి డాక్టర్ గారు చూపించిన విధానంలో మనమందరం కూడా ఇలా ఆలు నాన్ తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే టేస్ట్ కూడా వస్తుంది. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి అప్పుడప్పుడు చిన్న చిన్న చిట్కాలు చెప్తూ ఉంటారు కదా. అవునమ్మా. మరి ఈ రోజు ఈ చిట్కా అందించిపోతున్నారు? సహజంగా మన శరీరాన్ని జబ్బుల బారిన పడకుండా రక్షించాలన్నా, ఇమ్యూనిటీని గాడిలో పెట్టాలన్నా, మరి దీర్ఘ రోగాలు వచ్చినా కూడా తగ్గించుకోవాలన్నా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనే అతి ముఖ్యమైన అవసరం. మనకు లభించే ఆహారాల్లో ఫ్రెష్ ఫ్రూట్స్తో, ఫ్రెష్ వెజిటబుల్స్, ఆకుకూరలతో పోలిస్తే డ్రై ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. బాగా రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా బెర్రీస్, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ, మాల్బెర్రీ, రాస్బెర్రీ, ఈ 5 రకాల బెర్రీలను ఉపయోగించి మనం ఇమ్యూనిటీ డ్రింక్ ఒకటి తయారు చేసుకుంటే బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.